ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి మరి మొదట్లో మనం సర్వే చేసినప్పుడు 20,946 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ కొత్తగా రాడార్ సర్వే చేస్తే ఇంకా అదనంగా 17,117 ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో మొదటి సర్వే చేసినటువంటి 20,946 కుటుంబాలకు గాను 75 కాలనీల్ని ఆ రోజు మనం ఐడెంటిఫై చేసి నిర్మాణం మరి ప్రారంభించడం జరిగింది. అందులో 26 కాలనీలు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా 49 కాలనీలు ఇప్పుడు ప్రెజెంట్ ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది రకంగా ఈ 75 కాలనీలో ఉన్నటువంటి పురోగతి. కాకపోతే రెండవది ఏదైతే ఇప్పుడు రాడార్ సర్వే ద్వారా ఆ 20,000 కుటుంబాలకు అదనంగా ఇంకా ఏదైతే 17,117 కుటుంబాలను ఏదైతే ఐడెంటిఫై చేశామో అవి ఇప్పుడు 49 గ్రామాలకు వస్తున్నాయి అధ్యక్ష. ఆ 49 గ్రామాల్లోనూ కూడా ఇప్పుడు మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ ఆప్షన్ 1 or 2 or 3 అంటే వాళ్ళు ఏదైతే సొంతంగా ఇళ్లు నిర్మాణం చేసుకుంటామా, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి హౌసెస్ లో వాళ్ళు అకామిడేట్ చేసుకోవడమా, లేకపోతే ఈ రెండు కాకుండా స్థలానికి అదేవిధంగా హౌస్ కి సంబంధించి వన్ టైం సెటిల్ మీద మరి మనీ తీసుకోవడం అనేది 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభలు పెట్టి వాళ్ళ ద్వారా మరి ఆ యొక్క ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ నుంచి మనం అప్లికేషన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీనికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా ఈ యొక్క 33 అంటే ఈ నెలాఖరు లోపల ఆ గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేయాలి. ఏప్రిల్ నెలాఖరు లోపలుగా ఆ యొక్క నిర్వాసితులు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళ R&R డ్రాఫ్ట్ అదే విధంగా వాళ్ళ కాలనీలకి ప్లేసెస్ ఏవైతేనో వాటిని ఐడెంటిఫై చేయాలి. తర్వాత 90 రోజుల్లోనే ఏదైతే ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ అంటే ఆగస్ట్ లోపల ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేయాలి. అంటే ఈ రకంగా ఒక టైం బాండ్ పెట్టుకుని ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి ఇప్పుడు పాతవి 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్న కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనులు కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా అవి గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళ జీవో 35 ప్రకారం కొత్త రేట్స్ ఇమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్ గా అంటే ఒక 1 year లోపల అంటే 2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఆ ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు కానీ ఆస్తులు కానీ త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమం కూడా అంతే ముఖ్యం. అందుకని అంత ప్రయారిటీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మౌలిక వసతులు కూడా అడిగారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఏదో ఇల్లు నిర్మాణం చేసేయడమే కాకుండా ఆ ఇంటి నిర్మాణంతో పాటుగా అక్కడ రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వాళ్ళకి బరిల గ్రౌండ్స్, అదేవిధంగా ఇంకా టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ ఏవైతే ఉంటాయో అవి, అంగన్వాడీ స్కూల్స్, PSC అట్లాంటివి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని కూడా ఈ కాలనీల్లో ఇంక్లూడ్ చేసి మరి ఈ యొక్క 1 year లోపల అంటే 2026 జూన్ కల్లా ఈ మౌలికమైన వసతులు అన్నింటిలోని కలిపి ఈ యొక్క కాలనీని నిర్మాణం చేస్తామని కూడా సభాపూర్వకంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.